డియర్ ఫ్రెండ్స్, పీజీ ఎంసెట్కి సంబంధించి ప్రస్తుతం మీరు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ని ప్రారంభమైంది. వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడం కూడా ప్రారంభమైంది. డియర్ ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నవారు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కాకుండా ఇతరులకు ఉపయుక్తం అనుకున్నప్పుడు తప్పకుండా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి యూనివర్సిటీల వారీగా సబ్జెక్టుల వారీగా ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి ఈ సంవత్సరం కరీంనగర్ కోటా కింద 81,620 సీట్లు ఉన్నట్టుగా ప్రకటించడం జరిగింది. వెబ్సైట్ ప్రవేశాల కన్వర్జీ దేవసేన గారు ఈ విషయాన్ని వెల్లడిస్తూ, ఈసారి మొత్తం 175 కళాశాలల్లో 81,620 సీట్స్ ఉన్నాయని, వీటికి అదనంగా 7,632 ఈడబ్ల్యూఎస్ సీట్లు కలిశాయని తెలియజేయడం జరిగింది. మొత్తం 89,252 సీట్లు కరీంనగర్ కోటా కౌన్సిలింగ్లో ఈసారి మీకు సీట్లు ఉంటాయి. నిజంగా మీకు ఎన్ని సీట్లు ఉంటాయి అనే దాని గురించి ఫస్ట్ ఫేజ్ సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ మొత్తం సీట్లు వచ్చేసి కరీంనగర్ కోటా మరియు బీ కేటగిరీ చూసినట్టయితే 1,21,639 1,21,639 సీట్స్ ఉన్నాయి. మనం పరిశీలించి చూసినట్టయితే ఓయూలో 2 కళాశాలలు ఉన్నాయి, 630 సీట్స్. జేఎన్టీయూహెచ్లో 9 కాలేజీలు ఉన్నాయి, 3,150. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో 2 కాలేజీలు ఉన్నాయి, 780 సీట్స్. మహాత్మా గాంధీ 1 కాలేజ్ 293. ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ 1 కాలేజ్ 160 సీట్స్. జయశంకర్ అగ్రి యూనివర్సిటీ 2 కాలేజెస్ 45 సీట్స్. వెటర్నరీ యూనివర్సిటీ 1 కాలేజ్ 28 సీట్స్. పాలమూరు 1 కాలేజ్ 180 సీట్స్. శాతవాహన 1 240. ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ 1 300 సీట్స్. తెలంగాణ యూనివర్సిటీ 1 కాలేజ్ 240 సీట్స్. మొత్తము 22 యూనివర్సిటీ కళాశాలలు యూనివర్సిటీ అనుబంధంగా ఉన్నటువంటివి. ఇందులో 6,046 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. దీనికి అదనంగా 10% ఈడబ్ల్యూఎస్ అంటే 646 సీట్లు ఇక్కడ మనకు అందుబాటులో ఉంటున్నవి యూనివర్సిటీ కళాశాలల్లో. ఇకపోతే కరీంనగర్ కోటాలో వచ్చేటువంటి సీట్లను పరిశీలిస్తే సబ్జెక్టుల వారీగా మనం చూడొచ్చు. ఇక్కడ సిఎస్సికి వచ్చేసి అత్యధికంగా 27,431 సీట్స్ ఉన్నాయి. దీనికి అదనంగా 2,744 ఈడబ్ల్యూఎస్ సీట్స్ యాడ్ అవుతాయి. ఇకపోతే ఐటీకి సంబంధించి 3,786 సీట్స్ ఉన్నాయి. దీనికి ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 379 సీట్స్ ఈడబ్ల్యూఎస్ కోటా గెలుస్తుంది. ఇక సిఎస్ఏఎంఎల్కి సంబంధించి చూస్తే 13,537 సీట్స్ ఉండగా దీంట్లో 10% అంటే 1,354 సీట్స్ అదనంగా కలుస్తున్నాయి. సిఎస్సి డాటా సైన్స్ 7,479 సీట్స్ ఉండగా ఈడబ్ల్యూఎస్ 748 సీట్స్ కలుస్తున్నాయి. సిఎస్సి సైబర్ సెక్యూరిటీ 1,691, ఈడబ్ల్యూఎస్కి 170 సీట్స్. ఏ అండ్ డాటా సైన్స్ 1,130 సీట్స్, 113 సీట్స్ ఈడబ్ల్యూఎస్. ఏఐ అండ్ ఎంఎల్ 1,190 సీట్స్ ఉండగా 119 సీట్స్ ఈడబ్ల్యూఎస్ కలిసి ఉన్నాయి. ఇక ఈసీఈకి 10,851 ఈసీఈ, ఇందులో 1,851 సీట్స్ ఈడబ్ల్యూఎస్కి ఉంటాయి. ట్రిపుల్ఈకి వచ్చినట్టయితే 4,465 సీట్స్ ఉన్నాయి. ఇందులో 447 సీట్స్ ఈడబ్ల్యూఎస్కి వస్తాయి. సివిల్లో 3,339 సీట్స్ ఉండగా ఈడబ్ల్యూఎస్కి
34 సీట్స్ ఈడబ్ల్యూఎస్కి ఉంటాయి. ఇక మెకానికల్కి 3078 సీట్స్ ఉండగా 308 సీట్స్ ఈడబ్ల్యూఎస్కి కలుస్తాయి. మైనారిటీ కళాశాలలో ఈ ఈడబ్ల్యూఎస్ అనేటువంటిది ఉండదు. మనం సబ్జెక్టుల వారీగా చూసాం కనుక మనం ఒకవైపు కంప్యూటర్ సైన్స్ బేస్డ్కి సంబంధించిన సీట్లను చూసినట్టయితే సిఎస్సి ఏఎంఎల్, సిఎస్సి డేటా సైన్స్, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ, సిఎస్సి ఏఎన్ డేటా సైన్స్, ఏఐ అండ్ ఎంఎల్కి సంబంధించినవి చూసినట్టయితే ఈ కోర్సులలో మొత్తం కలిపి 52,458 సీట్స్ ఉన్నాయి. దీనికి ఐటీ సీట్స్ 3,786 కలిపితే 56,244 సీట్స్ ఓన్లీ సైన్స్కి సంబంధించినవే కనిపిస్తున్నాయి. మొత్తం సీట్లో ఇవి 67%. ఇక సివిల్, ట్రిపుల్ ఈసీఈ, మెకానికల్కి సంబంధించి 25,370 25,376 సీట్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 7,632 సీట్స్ ఉన్నవి. ఇవన్నీ కలిపితే మేనేజ్మెంట్ కోటా కాకుండా కౌన్సిలర్ అంటే కన్వీనర్ సీటాకు సంబంధించి చూసినట్టయితే 89,250 2 సీట్ కౌన్సిల్కి అందుబాటులో ఉంటాయి. అవి కాకుండా మిగిలిన సీట్లు బి కేటగిరీ కింద ఈ నెల 29th నుండి మేనేజ్మెంట్ కోటా వస్తుంది. దీనికి నోటిఫికేషన్, వీటి బి కేటగిరీ అంటారు, వీటికి నోటిఫికేషన్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ఈ నెల 29 జారీ చేస్తారు. దరఖాస్తు స్వీకరణ జూలై 15th తేదీ లాస్ట్ డే, ప్రవేశాల ముగింపు జూలై 28th తేదీ. ఆ వివరాలన్నీ మండలికి పంపి జూలై 29th. ఇది మనకు కళాశాల వారిగా. అయితే ఈసారి మనం ఒకసారి పరిశీలించి చూసినట్టయితే లాస్ట్ టైం 178 కళాశాలలు ఉండేది, ఈసారి 175 కళాశాలలే ఉన్నాయి. 3 కళాశాలలు మూతపడిపోయినట్టు మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 89,252 సీట్స్ ఇప్పుడు ఉన్నప్పటికీ సెకండ్ ఫేజ్కి మరొక 15,000 సీట్లు మనకు కలవడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి డియర్ ఫ్రెండ్స్. మీకు ఈ సీట్లకు సంబంధించి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయా వివరాలు అనుసరించి మీరు ఫిల్ చేసుకున్నట్టయితే మీకు తప్పకుండా మీకు సీట్ లభిస్తుంది. కానీ మొదటి ఫేజ్లో ఏ సీటు వచ్చినా మీరు తప్పకుండా ఫీజు పే చేసి రిపోర్టింగ్ చేయాల్సిందే. మీరు సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్ మీకు నచ్చకపోతే సెకండ్ ఫేజ్లోకి వెళ్ళి పెట్టుకోండి. మీరు ఫస్ట్ ఫేజ్లో ఇంకా సీట్ కనుక బుక్ చేసుకోకపోతే అంటే పే చేయకపోతే ఆ సీట్ క్యాన్సిల్ అవుతుంది. ఆ సీటు ఉండాలి అనుకుంటే మొదటి ఫేజ్లో ఫీజు పే చేయాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, మీకు మరిన్ని వివరాలతో మీ ముందుకు వస్తాను. మీ మోహన్ కురపట్టి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.